హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అండి. ఈ రోజు అయితే మీరందరూ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. నాకైతే చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. మీషోలో తీసుకున్న మగ్గం వర్క్ బ్లౌజ్ స్టిచింగ్ అయ్యాక వీడియో చేయండి అని చెప్పేసి. సో టోటల్ 20 బ్లౌజ్ కలెక్షన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ బ్లౌజెస్ చూపించడంతో పాటుగా నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అలానే ఈ బ్లౌజెస్ గురించి చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో అన్ని కూడా క్లియర్ చేస్తాను, ఓకేనా? అంటే హెవీ వర్క్ బ్లౌజెస్ ఎలాంటి వారికి బాగా సెట్ అవుతుంది, అలానే స్టిచింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న ప్లస్లు మైనస్లు ఉంటాయి కదా, అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో మిస్ అయితే మాత్రం మంచి కలెక్షన్ మిస్ అవుతారు, అలానే నేను చెప్పే ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మిస్ అవుతారు. సో ఎక్కడ స్కిప్ చేయకండి, ఓకేనా? ఇవి స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే 300 to 800 మిడిల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ ప్రైస్ కి అయితే అన్ని కూడా ఒకదాని మించి ఒకటి అన్నట్టుగా చాలా చాలా బాగున్నాయి. డిఫరెంట్ డిజైన్స్ లో, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ లో అయితే చూస్ చేసుకున్నాను. ఫస్ట్ బ్లౌజ్ అయితే ఇది వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ బ్లౌజ్ అనమాట. కలర్ కాంబినేషన్ కాకుండా ఈ వర్క్ డీటెయిలింగ్ ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్ గా అయితే ఉంది. షైనింగ్ చూసారు కదా, అసలు ఎంత బాగా షైనింగ్ అవుతుందో. క్వాలిటీ అయితే ఫస్ట్ క్లాస్ గా అయితే ఉంది. ఇంత హెవీ వర్క్స్ ఏంటి అంటే హ్యాండ్ లెంగ్త్ ఎక్కువగా ఉన్న వాళ్ళు మాత్రమే చూస్ చేసుకోవాలి. ఎందుకంటే వర్క్ ఎంత వరకు వచ్చింది హ్యాండ్ ఫుల్ గా అంతా పెట్టించేసుకోవాల్సిందే. కొంచెమైనా కటింగ్ చేశారనుకోండి వర్క్ అంతా కూడా పోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది చూసారు కదా, స్టార్టింగ్ కొంచెం స్పేస్ అయితే ఉంది ఫ్యాబ్రిక్, మిగిలినంతా వర్క్ ఉన్నంత వరకు ఫుల్ గా స్టిచింగ్ చేయించుకున్నారు. లుక్ అయితే చాలా చాలా బాగుంది. వర్క్ కటింగ్ చేస్తే వచ్చే ప్రాబ్లం కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, నా హ్యాండ్ లెంగ్త్ ఎక్కువ కాబట్టి నాకు ఇంచుమించుగా మోచే వరకు కూడా వచ్చేసింది. షార్ట్ హ్యాండ్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఈ వర్క్ అయితే అసలు సెట్ అవుతుంది, సో ఇగ్నోర్ చేసేయండి. షార్ట్ హ్యాండ్ ఉన్న వాళ్ళకి ఎలాంటి వర్క్ సెట్ అవుతుంది అనేది కూడా చూపిస్తాను. అందుకే ఎవ్రీ వీడియోలో కూడా నేను ఫుల్ మెజర్మెంట్ డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ ఆది బ్లౌజ్ ని చూసుకుని అప్పుడు ఆర్డర్ చేసుకుంటారని చెప్పేసి ఇవన్నీ కూడా మెజర్మెంట్ డీటెయిల్స్ అయితే వీడియోస్ పోస్ట్ చేశాను కదా, అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ లో క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తాను. ఎవరికైనా మెజర్మెంట్ డీటెయిల్స్ కావాలి అంటే ఆ వీడియోస్ అయితే ఒకసారి చూసేయండి. ఈ నెక్ పార్ట్ కి వర్క్ అంతా కూడా చాలా నీట్ గా అయితే ఇస్తున్నారు. ఎంత డీప్ నెక్ పెట్టుకునే వాళ్ళకైనా సరే చాలా పర్ఫెక్ట్ గా అయితే సెట్ అవుతుంది. ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే హ్యాండ్ వర్క్ అనేది మరీ అంత లెంగ్తీగా అయితే రాలేదు. పైన స్టిచింగ్ దగ్గర చూడండి కొంచెం ప్లెయిన్ పీస్ అయితే ఉంది కదా, నేను హ్యాండ్ కూడా పెట్టుకుని చూపిస్తాను. ఈ వర్క్ అయితే మీడియం గా ఉన్న వాళ్ళకి అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఫస్ట్ చూసిన బ్లౌజ్ తో చూసుకుంటే ఇది 3 ఇంచెస్ తక్కువ అయితే ఉంది చూడండి. కొంతమంది మరీ షార్ట్ గా ఉంటారు, వాళ్ళకి ఎలాంటి బ్లౌజ్ సెట్ అవుతుంది అది కూడా చూపిస్తాను. ఇప్పుడైతే నేను వేసుకుని చూపిస్తున్నాను చూడండి. ఇది అయితే కొంచెం గ్యాప్ అయితే వచ్చింది. మినిమం 3 ఇంచెస్ అయితే ఉంటుంది. కింద 2 ఇంచెస్, పైన షోల్డర్ దగ్గర 1 ఇంచ్ గ్యాప్ వచ్చింది కదా. మీడియం హైట్ లో ఉన్న వాళ్ళకి ఈ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. షార్ట్ గా ఉన్న వాళ్ళకైనా కానీ ట్రై చేయొచ్చు, బట్ మోచే ఫుల్ వర్క్ అయితే వస్తుంది, అదైతే మైండ్ లో పెట్టుకోండి. నెక్స్ట్ ఈ బ్లౌజ్ ఏంటి అంటే మా ఫ్రెండ్ డీప్ నెక్ అయితే పెట్టుకుంది. సో వర్క్ అయితే పైన 1 ఇంచ్ అయితే రాలేదు చూడండి, కొంచెం గ్యాప్ అయితే వచ్చింది. ఈ హ్యాండ్ వర్క్ అయితే తనకి కొంచెం లెంగ్తీగా అయితే అయ్యింది. సో తను ఏం చేస్తుంది అంటే కటింగ్ చేస్తుంది. కటింగ్ చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా బీడ్స్ అన్ని ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది కదా. తనైతే నార్మల్ నీడిల్ తోనే ఈచ్ వన్ లైన్ కి కూడా స్ట్రాంగ్ గా ఆ నాట్ అయితే వేసింది. ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా అయితే ఉంది. ఈ బ్లౌజ్ కి ఏంటి అంటే ఫ్రంట్ నెక్ కూడా రైట్ సైడ్ కి రాకుండా వర్క్ లెఫ్ట్ సైడ్ కి అయితే వచ్చింది. తనైతే వర్క్ అయితే రిమూవ్ చేసింది. తర్వాత తనకి ఏంటంటే మగ్గం వర్క్ కూడా వచ్చు. సో లెఫ్ట్ సైడ్ వచ్చిన వర్క్ తీసి సింపుల్ గా రైట్ సైడ్ అయితే వేసుకుంటానని చెప్పింది. ఈ లోపే ఒకసారి వీడియో కోసం ఇమ్మంటే ఇచ్చిందనమాట. ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ బ్లౌజ్ అన్నమాట. ఇది కూడా నా ఫేవరెట్ బ్లౌజ్. ఎందుకంటే నార్మల్ గా ఏ బ్లౌజ్ అయినా వర్క్ తో హైలైట్ అవుతుంది, బట్ ఇది చూసారు కదా ఫ్యాబ్రిక్ తోనే ఫుల్ హైలైట్ గా అయితే ఉంది. ఇది సాఫ్ట్ టిష్యూ ఫ్యాబ్రిక్ పైన వర్క్ అంతా కూడా చాలా గ్రాండ్ గా అయితే ఉంది. ప్రెసెంట్ అయితే ప్యాస్టల్ కలర్స్ కూడా చాలా ట్రెండ్ లో అయితే ఉన్నాయి. ఈ బ్లౌజ్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఆల్రెడీ చెప్పాను కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్ అంతా కూడా ఉంటుందని. హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్ చూపించాను. ఇది వచ్చేసి ప్యాస్టల్ బ్లౌజ్ చూసారు కదా. నెక్స్ట్ అయితే నెట్ ఫ్యాబ్రిక్ పైన మగ్గం వర్క్ కూడా చూపిస్తాను. సో వీడియో అయితే స్కిప్ అవ్వకండి, ఓకేనా? వేర్ చేస్తే మాత్రం చాలా గ్రాండ్ గా అయితే ఉంటుంది. చూసారు కదా ఎంత బాగుందో. నెక్స్ట్ ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ ఏంటి అంటే గ్రీన్ పైన రెడ్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చింది. సో ఇలా కలర్ కాంబినేషన్ లో కావాలి అనుకునే వారికి కూడా అవి కూడా చాలా అయితే ఉన్నాయి, చూపిస్తాను. ఈ బ్లౌజెస్ అన్ని ఏ శారీస్ కోసం తెప్పించాను అని కూడా ప్రీవియస్ వీడియోస్ లో చూపించాను కదా, ఒకసారి చెక్ చేసేయండి. చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు మీషోలో తీసుకున్న పట్టు శారీస్ దానికి పర్ఫెక్ట్ గా మ్యాచింగ్ అయిన మగ్గం వర్క్ బ్లౌజెస్ రెండు కూడా ఒకేసారి వీడియో చేయండి, మేము పర్చేస్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి. అలా అయితే మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఏంటి అంటే మీ అందరి కోసం సపరేట్ గా ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేస్తాను. అందులో ఓన్లీ శారీస్ విత్ మ్యాచింగ్ బ్లౌజ్ కలెక్షన్ ఉంటుంది. ఎవరైనా ఆన్లైన్ లో కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం ఆ వీడియోస్ అన్ని ఒకసారి చెక్ చేసేయండి. ఇప్పటి నుంచి పట్టు శారీస్ మ్యాచింగ్ బ్లౌజెస్ సిరీస్ కూడా స్టార్ట్ చేస్తాను. అవన్నీ కూడా ప్లేలిస్ట్ లో అందులో యాడ్ చేస్తాను. మీకైతే చాలా సింపుల్ గా అయితే ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ ఒకటి ఓపెన్ చేసుకోగానే అన్ని కూడా మీకు కనపడతాయి. అవన్నీ మీషోలోవే కదా, సో మీరైతే చాలా ఈజీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ బ్లౌజ్ గురించి అయితే చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. ఇది ఏంటంటే నెట్ ఫ్యాబ్రిక్ పైన ఫుల్ గా మగ్గం వర్క్ చేసి అయితే వచ్చింది కదా, స్టిచింగ్ చేశాక వీడియో ఫాస్ట్ గా పెట్టండి అని చెప్పేసి. సో అందుకే ఈ వీడియో అయితే ఇంత ఫాస్ట్ గా అయితే రిలీజ్ చేశాను. వర్క్ ఫినిషింగ్ డీటెయిలింగ్ అంతా కూడా ఫస్ట్ క్లాస్ గా అయితే ఉంది. చాలా చాలా బాగుంది. బ్యాక్ నెక్ కూడా చాలా హెవీగా అయితే ప్రొవైడ్ చేశారు. కానీ ఈ బ్లౌజ్ లో మా ఫ్రెండ్ వాళ్ళు చిన్న మిస్టేక్ అయితే చేశారు. అది ఏంటి అంటే వర్క్ అయితే కటింగ్ చేస్తారు. దాని వల్ల ఏంటి అంటే చూడండి, మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. ఈ సీక్వెన్స్ వర్క్ ఏదైతే ఉందో అది ఒకదాని నుంచి ఒకటి ఇలా ఊడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది.
అంటే కటింగ్ చేశాక మళ్ళీ స్ట్రాంగ్ గా ఫినిషింగ్ నాట్ అయితే వేయలేదు, ఇలా స్టిచ్చింగ్ అయితే చేస్తారు. సో దాన్ని బట్టి ఇలా ఊడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. నేను అందుకే చెప్తున్నాను, హ్యాండ్ వర్క్ ఎంత ఉందో అంత ఫుల్ గా పెట్టించుకోవాలి, లేదంటే ఇలా వర్క్ పోయే ఛాన్స్ ఉంటుంది. ఈ వర్క్ డిజైన్ క్వాలిటీ అంతా కూడా చాలా చాలా బాగుంది. ఈ హ్యాండ్స్ కి ఏంటి అంటే కింద మనకి హ్యాంగింగ్ బీడ్స్ కూడా ఇచ్చేసారు. లుక్ అయితే చాలా బాగుంది. బట్ హ్యాండ్ లెంగ్తీగా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ బ్లౌజ్ అయితే ప్రిఫర్ చేయండి, ఓకేనా. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, ఈ బ్లౌజెస్ అన్ని నావైతే కాదు, మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఆర్డర్ చేస్తూ ఉంటాను. వాళ్ళు అయితే శారీస్ పంపించి మ్యాచింగ్ బ్లౌజ్ అయితే చూడమంటారు. శారీని బట్టి శారీలో మల్టిపుల్ కలర్స్ ఉంటే మిక్సింగ్ కలర్స్ బ్లౌజ్ అయితే చూస్తాను. లేదు అంటే ఈ విధంగా రెడ్ పైన గోల్డ్ వర్క్ వచ్చింది, లేదంటే పింక్ పైన గోల్డ్ వర్క్ వచ్చింది, సిల్వర్ వర్క్ వచ్చింది, ఇవే చూస్తాను. ఇలాంటి బ్లౌజ్ అయితే ఎన్ని శారీస్ కైనా మ్యాచింగ్ అవుతాయి కదా. వాళ్ళైతే ఆ శారీ పంపించి ఆ శారీకి మగ్గం వర్క్ కావాలి, లేదు కంప్యూటర్ వర్క్ కావాలని చెప్పి వాళ్ళ రిక్వైర్మెంట్ అయితే వాళ్ళు చెప్తారు. నేనైతే ఆ పర్సన్ ని బట్టి, అంటే వాళ్ళు కొంచెం షార్ట్ గా ఉన్నారనుకోండి, ఎక్కువ హెవీ వర్క్ ఉన్న మగ్గం వర్క్ అయితే అసలు సెట్ అవ్వదు. కానీ వాళ్ళకి మగ్గం వర్కే కావాలి అంటే మాత్రం సింపుల్ మగ్గం వర్క్స్ కూడా మీషోలో చాలా అవైలబుల్ అయితే ఉన్నాయి కదా. సో అవైతే సెర్చ్ చేసి పిక్స్ అయితే వాళ్ళకి సెండ్ చేస్తూ ఉంటాను, వాళ్ళైతే సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇలా కూడా నేనే సజెస్ట్ చేస్తూ ఉంటాను. సో అందుకని నా చేత అయితే ఎక్కువగా ఆర్డర్ చేయించుకుంటూ ఉంటారు. చాలా మందికి ఉండే ఇంకొక డౌట్ ఏంటి అంటే, ఇన్ని ఆర్డర్ పెడుతున్నారు కదా, బ్లౌజెస్ కానివ్వండి, శారీస్ కానివ్వండి, ఇవన్నీ రిటర్న్ పెడితే మీకు ప్రాబ్లం అవుదా అని చెప్పేసి. దీనికి నేను ఇచ్చే ఆన్సర్ ఏంటి అంటే, సపోజ్ మీరు మీషోలో 10 ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నారు, అవి శారీస్, జ్యువెలరీ, డ్రెస్సెస్ ఏదైనా కానివ్వండి. 10 ఐటమ్స్ ఆర్డర్ చేసినప్పుడు అందులో మినిమం 3 or 4 అయినా కానీ మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుంది. మిగిలినవి రిటర్న్ పెట్టినా కానీ ఏం ప్రాబ్లం అయితే ఉండదు. అలా కాకుండా 10 ఐటమ్స్ ఆర్డర్ పెట్టేసి అవి వీడియో తీసుకుని మళ్ళీ అవన్నీ రిటర్న్ పెడితే మాత్రం 1-2 సార్లకైతే పర్లేదు, కానీ థర్డ్ టైం అయితే ఖచ్చితంగా అకౌంట్ అయితే బ్లాక్ చేస్తారు. ఇక ఆ అకౌంట్ నుంచి ఇంకా ఏమీ ఆర్డర్ చేసుకోవడానికి అయితే అసలు వర్క్ అవ్వదు. నేను ఆర్డర్ చేసిన శారీస్ కానివ్వండి, బ్లౌజెస్ కానివ్వండి, చాలా వరకు రిటర్న్ అయితే వెళ్ళవు, మేమే తీసుకుంటాము. అంటే నేనైతే తీసుకోను, ఇన్ని నేనేం చేసుకుంటాను చెప్పండి. అంటే ఒకవేళ శారీ క్వాలిటీ లేదంటే ఈ బ్లౌజ్ క్వాలిటీ బాగుందనుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికీ పిక్స్ అయితే షేర్ చేస్తాను. ఎలానో రిటర్న్ కి 7 days టైం ఉంటుంది కాబట్టి ఈ 7 days లో ఎవరైనా కావాలి అంటే వాళ్ళకైతే ఇచ్చేస్తాను. బ్లౌజెస్ కూడా అన్ని పర్ఫెక్ట్ గా వస్తాయి అని అయితే చెప్పలేము, కలర్ చేంజింగ్ అయితే కొంచెం అవుతూ ఉంటుంది కదా. వర్క్స్ అయితే అన్ని కూడా చాలా బాగా వస్తాయి, బట్ కలర్ ఏంటి అంటే కొంచెం లైట్ అండ్ డార్క్ అవుతూ ఉంటుంది. నా దగ్గర ఉన్న శారీకి మ్యాచింగ్ అవ్వకపోతే పిక్స్ అయితే అందరికీ షేర్ చేస్తూ ఉంటాను. సో ఎవరి శారీకైనా మ్యాచింగ్ అయితే వాళ్ళైతే తీసుకుంటారు. ఇప్పుడు ఈ బ్లౌజ్ చూస్తే ఇది ఫుల్ గా ఆరీ బీడ్స్ తో వచ్చిన మగ్గం వర్క్ అనమాట. ఫస్ట్ చెప్పాను చూడండి, మగ్గం వర్క్ లో కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే, షార్ట్ గా ఉంటారు అనుకునే వాళ్ళకి ఇలాంటి వర్క్ బ్లౌజ్ అయితే చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంటుంది. సింపుల్ గా ఉంటుంది, చాలా గ్రాండ్ గా కూడా ఉంటుంది. ఈ బ్లౌజ్ తీసుకున్న వాళ్ళు ఏంటి అంటే కొంచెం స్లిమ్ గా అయితే ఉంటారు. హ్యాండ్ ఫుల్ సర్కిల్ కి వర్క్ అయితే ఎక్కువైపోయింది. వాళ్ళు తెలివిగా ఏం చేశారంటే వర్క్ కటింగ్ చేయకుండా ఈ విధంగా హ్యాండ్ తో అయితే స్టిచ్చింగ్ చేశారు చూడండి. అంటే టైలరింగ్ షాప్ లో ఏం చేస్తారు అంటే మిషన్ పైన కుట్టు పడదు, సూది పడదు అని చెప్పేసి అక్కడ ఉన్న ఆ బీడ్స్ అన్ని కూడా రిమూవ్ చేస్తారు కదా. సో అలా తీయడం వల్ల ఏంటి అంటే వర్క్ అంతా పోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే ఎవరికి వాళ్ళు ఓన్ గా స్టిచ్చింగ్ చేసుకుంటే పర్లేదు, బయట మాత్రం ఇస్తే ముందే ఈ పాయింట్ అయితే చెప్పాలి. ఇలా హ్యాండ్ తోనే నీట్ గా స్టిచ్చింగ్ చేసుకుంటే అక్కడ వర్క్ అయితే పోదనమాట. సో ఈ టిప్ ని అయితే ఫాలో అవ్వండి. ఇంకొంచెం మందికి ఉండే డౌట్ ఏంటి అంటే, ఈ ఆరీ బీడ్స్ వర్క్ లో ఈ బీడ్స్ ఏమైనా బ్లాక్ అవుతున్నాయి అని చెప్పేసి. బీడ్స్ అయితే అసలు బ్లాక్ అవ్వట్లేదు. ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా బ్లాక్ అయితే మాత్రం అది కూడా డెఫినెట్ గా మీతో షేర్ చేసుకుంటాను, ఓకేనా. నెక్స్ట్ ఈ బ్లౌజ్ ఏంటి అంటే 1 మీటర్ పీస్ చూపించినప్పుడే మీకు క్లియర్ గా అయితే చెప్పాను. ఇది హ్యాండ్ వర్క్ ఏంటి అంటే లైక్ అరవంకి షేప్ లోకి అయితే వచ్చింది. స్టిచ్చింగ్ అయ్యాక మళ్ళీ డెఫినెట్ గా మీతో షేర్ చేసుకుంటానని చెప్పి చూడండి. వేసుకుంటే మాత్రం సేమ్ అరవంకి షేప్ లోకి అయితే వచ్చింది, చాలా బాగుంది. ఇలాంటి వర్క్ బ్లౌజ్ అయితే జస్ట్ మనకి 300 నుంచి స్టార్ట్ అయ్యాయి. అసలు ఆ ప్రైస్ కి అయితే చాలా బాగుంది. నార్మల్ గా 1 మీటర్ హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ కే 200 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు. ఇక 100 కి వర్క్ ఎక్కడ అవుతుంది చెప్పండి. ఇది అయితే 300 కి ఫ్యాబ్రిక్ పైన వర్క్ తో చాలా బాగా అయితే ఉంది కదా. ఇంకొంతమందికి ఉన్న డౌట్ ఏంటి అంటే, మీషోలో తీసుకున్న వర్క్ బ్లౌజెస్ కి బయట మనం చేయించుకున్న వర్క్ బ్లౌజెస్ కి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా చాలా మంది అయితే అడుగుతున్నారు. ఇంతకు ముందు బ్లౌజెస్ ఆఫ్టర్ స్టిచ్చింగ్ వీడియోస్ పార్ట్ 3 వరకు చేశాను కదా, అందులో కూడా నేను చెప్తూనే ఉన్నాను. అంటే న్యూ సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళకైతే తెలియదు. సో వాళ్ళ కోసం ఈ వీడియోలో కూడా క్లియర్ గా అయితే చెప్తాను వీడియో లాస్ట్ లో. ఇంకొంతమందికి వచ్చిన డౌట్ ఏంటి అంటే, ఇది వాషింగ్ చేసిన తర్వాత కలర్ ఏమైనా ఫేడ్ అవుతుందా, చేంజ్ అవుతుందా అని అయితే అడుగుతున్నారు. మనం తీసుకున్న ఈ వర్క్ ఫ్యాబ్రిక్ ఏంటి అంటే సాఫ్ట్ సిల్క్ టైప్ లో అయితే ఉంటుంది. ఇది కలర్ అయితే ఏమీ పోదు. దీని లోపల వేసుకున్న లైనింగ్ క్వాలిటీ కూడా బాగుండేలా చూసుకోండి. అప్పుడైతే బ్లౌజ్ లైఫ్ టైం అయితే ఎక్కువైతే ఉంటుంది. వర్క్ ఏమైనా పోయే ఛాన్స్ ఉందా అని కూడా అడుగుతున్నారు. ఇప్పుడు చూపించే ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ లో అంతా కూడా థ్రెడ్ వర్కే ఉంది కాబట్టి వాషింగ్ చేసినా కానీ బ్లౌజ్ అయితే ఏమీ పోదు. ఇంకా అక్కడక్కడ ఒక స్టోన్ స్టిక్ చేస్తా చూడండి, గ్లూతో స్టిక్ చేస్తారు కాబట్టి అది అయితే ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. మగ్గం వర్క్ లో కూడా ఆ స్టోన్స్ అయితే అసలు ఏమీ పోవు, ఎందుకంటే అదంతా కూడా ఫుల్ గా థ్రెడ్ తో స్టిచ్చింగ్ చేసి అయితే వస్తుంది కదా, అవైతే అసలు ఊడిపోవు. ఇంకెలా ఫుల్ గా ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటే ఇంకా అసలు చూసుకుని అవసరం లేదు. రఫ్ అండ్ టఫ్ యూజింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూపించే ఈ పీకాక్ బ్లౌజ్ అయితే 2 times అయితే ఆర్డర్ చేశాను. ఈ 2 times కూడా ఒకే సెల్లర్ దగ్గర తీసుకున్నాను. బట్ కలర్ అయితే కొంచెం లిటిల్ బిట్ చేంజ్ అయితే అయ్యింది. అంటే నేవీ బ్లూ అనేసరికి పర్ఫెక్ట్ కలర్ అయితే అసలు దొరకట్లేదు. అందులో షేడ్స్ అయితే కొంచెం డిఫరెంట్ అయితే వస్తుంది చూడండి.
ఇవి రెండు ఒకే మోడల్లో ఆర్డర్ చేసినప్పటికీ కూడా స్టిచ్చింగ్ లో అయితే డిఫరెన్స్ అయితే ఉంది. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఏంటి అంటే మనకి వర్క్ కట్ వర్క్ ప్యాటర్న్ లో వచ్చింది కదా, చూడండి స్టిచ్చింగ్ అంతా కూడా మనకి నీట్ గా కట్ వర్క్ షేప్ లోకి అయితే వచ్చింది. ఫస్ట్ చూపించిన బ్లౌజ్ లో స్టిచ్చింగ్ అయితే ఇంత పర్ఫెక్ట్ గా అయితే రాలేదు. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసే ప్రాసెస్ లో కూడా బ్లౌజ్ లుక్ అనేది తెలుస్తుంది. ఈ బ్లౌజ్ అయితే జస్ట్ 400 కి ఇంత వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా చాలా బాగుంది. నచ్చితే అసలు ఎవరు మిస్ అవ్వకండి. ఒక్కో బ్లౌజ్ లో కూడా మనకి కలర్స్ అయితే చాలా కలర్స్ అవైలబుల్ అయితే ఉన్నాయి. ఈ బ్లౌజెస్ అన్ని అందరి దగ్గర కలెక్ట్ చేసుకుని వీడియో ఎడిటింగ్ వాయిస్ ఇవన్నీ ఇవ్వడానికి 2 days టైం అయితే పట్టింది. సో వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళు ఒక కామెంట్ అయితే చేయండి. నేనైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను. ఇవన్నీ కూడా మీరు స్టిచ్చింగ్ అయ్యాక వీడియో చేయండి అని అడిగారు కాబట్టి 2 days టైం స్పెండ్ చేసి వీడియో చేయడం నాది గొప్ప కాదు. ఈ బ్లౌజెస్ అన్ని ఎవరైతే నాకు ఇచ్చారో వాళ్ళు గ్రేట్ అసలు. ఎందుకంటే ఎంత నేను ఆర్డర్ చేస్తే మాత్రం నాకు మళ్ళీ ఇవ్వాలని రూల్ అయితే లేదు కదా. నేను వాళ్ళకి కాల్ చేసి మీకు ఒక బ్లౌజ్ ఆర్డర్ చేశాను కదండి, అది స్టిచ్చింగ్ అయ్యాక ఒకసారి ఇస్తారా అని అడగగానే వాళ్ళు ఏంటి అంటే ఒకటి కాదండి మీ దగ్గర 2, 3 తీసుకున్నాను అవి కూడా ఇస్తానని చెప్పి మళ్ళీ అవన్నీ కూడా ఇచ్చేవారు. కానీ అందరూ ఇలా ఉండరు కదా, కొంచెం మంది సెల్ఫిష్లు కూడా ఉంటారు. ఈ వీడియో ద్వారా వీళ్ళందరికీ కూడా పెద్ద థ్యాంక్స్ అయితే చెప్తున్నాను. ఎందుకంటే నా రియల్ లైఫ్ లోనే కొంతమందిని చూసాను నేను. ఎవరైనా శారీ కట్టుకుంటే శారీ బాగుంది ఎక్కడ తీసుకున్నారు అంటే ఆ శారీకి పెద్ద స్టోరీయే చెప్తారు తప్ప శారీ డీటెయిల్స్ ఏమీ చెప్పరు. ఇంకొంతమంది ఏంటి అంటే శారీ ప్రైస్ చెప్తారు కానీ షాప్ పేరు అయితే చెప్పరు. అంటే వాళ్ళు కావాలనే చెప్తారో లేదంటే మర్చిపోయే అలా అంటారు, లేదంటే వాళ్ళు కట్టుకున్న శారీ ఇంకెవరి దగ్గర ఉండకూడదు ఏదో వాళ్ళ కోసమే శారీ కస్టమైజ్ చేయించుకున్నంత బిల్డప్ అయితే ఇస్తారు. మీ లైఫ్ లో కూడా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సరదాగా కామెంట్ చేయండి. ఈ వీడియోలో మీకు 20 బ్లౌజెస్ చూపించాను కదా, ఇందులో 2 బ్లౌజెస్ అయితే స్టాక్ లేవు, మిగిలినవన్నీ కూడా స్టాక్ లోనే ఉన్నవి. అవేంటి అంటే సింపుల్ ఆరీ మగ్గం వర్క్ చూపించాను చూడండి, ఆరెంజ్ కలర్, అది అయితే స్టాక్ లేదు. అండ్ ఇప్పుడు చూపిస్తున్న ఈ గ్రీన్ కలర్ పీకాక్ డిజైన్ ఇది కూడా స్టాక్ లో అయితే లేదు, మిగిలినవన్నీ స్టాక్ లోనే ఉన్నాయి. ఈ 2 బ్లౌజెస్ కూడా లింక్ లో యాడ్ చేయడానికి అయితే అసలు వర్క్ అవ్వదు. ఆరెంజ్ బ్లౌజ్ ఏంటి అంటే స్టాక్ అయితే వస్తుంది, బట్ ఈ గ్రీన్ బ్లౌజ్ ఏంటి అంటే స్టాక్ వస్తుందో లేదో కూడా తెలియదు. ఇదైతే బ్లౌజ్ పీస్ చూపించినప్పుడు అంత లుక్ లేదు కానీ స్టిచ్చింగ్ అయ్యాక మాత్రం చాలా బాగుంది. జస్ట్ 300 రూపీస్ కి ఇంత బ్యూటిఫుల్ వర్క్ అయితే వస్తుంది. ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉన్నాను కానీ స్టాక్ అయితే రావట్లేదు. సో దీనికి రిలేటెడ్ లో ఉన్నటువంటి కొన్ని బ్లౌజెస్ లింక్స్ అయితే యాడ్ చేస్తాను. ఇది ఆఫ్టర్ స్టిచ్చింగ్ వీడియో పార్ట్ 4 కదా. నెక్స్ట్ అయితే పార్ట్ 5. ఆల్రెడీ 15 బ్లౌజెస్ అయితే రెడీగా అయితే ఉన్నాయి, స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయి. ఇంకో 5 బ్లౌజెస్ కంప్లీట్ అయిపోతే 20 బ్లౌజెస్ అవుతాయి కదా. సో అది కూడా వీడియో అయితే ఫాస్ట్ గా రిలీజ్ చేస్తాను, ఓకేనా. ఇలాంటి ట్రెండింగ్ న్యూ కలెక్షన్ అప్డేట్స్ మీకు ఇంకా ఫాస్ట్ గా తెలియాలి అంటే నన్ను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో చేసేయండి. అక్కడ స్టోరీస్ లో లింక్స్ అన్ని కూడా యాడ్ చేస్తూ ఉంటాను. సో దట్ ఏదైనా కానీ స్టాక్ అవుట్ అవ్వకముందే మీరు ఫాస్ట్ గా పర్చేస్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే చాలా ఎక్కువైతే ఉంటుంది. ఇన్స్టా ఐడి అయితే డిస్క్రిప్షన్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తాను, సో ఫాలో అయిపోండి. ఇప్పుడైతే నేను వేర్ చేసిన ఈ శారీ బ్లౌజ్ కూడా మీషో నుంచే తీసుకున్నాను. ఇది వీడియో కూడా పోస్ట్ చేస్తాను, లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఎవరికైనా కావాలంటే చెక్ చేసేయండి. ప్రెసెంట్ అయితే లావెండర్ శారీస్ ఫుల్ ట్రెండ్ అయితే ఉన్నాయి కదా. ఇలాంటి ప్యాస్టల్ కలర్ శారీస్ కి జ్యువెలరీ కూడా ఏడీ జ్యువెలరీ అయితే చాలా బాగుంటుంది. నేను వేర్ చేసిన ఈ జ్యువెలరీ ఫింగర్ రింగ్స్ ఇవన్నీ కూడా మీషో నుంచి అవన్నీ కూడా లింక్ లో యాడ్ చేస్తాను. ఈ శారీ ప్రైస్ చూసుకుంటే 800 అనుకుంటా, ఆ ప్రైస్ కి అయితే ఫుల్ వర్త్ అనమాట. సో ట్రై చేసేయండి. ఇప్పుడైతే మీషోలో తీసుకున్న బ్లౌజెస్ కి మనం బయట వర్క్ చేయించుకున్న బ్లౌజెస్ కి డిఫరెన్స్ ఏంటి అనేది అయితే ఇప్పుడు చూసేద్దాం. నేనైతే బయట చేయించుకునే వర్క్ బ్లౌజులు అయితే ఇవే అనమాట. ఇవి నేను ఇలా వర్క్ చేయించుకుని 3-4 ఇయర్స్ అయితే అవుతుంది. అప్పటికే మీషోలో వర్క్ బ్లౌజులు అయితే ఉన్నాయి, బట్ క్వాలిటీ ఎలా ఉంటుందని చెప్పేసి ఆర్డర్ చేసుకోలేదు. ఇది 1 మీటర్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 200 అయితే పడింది. అండ్ ఈ వర్క్ ఇలా చేసినందుకు 700 అయితే తీసుకున్నారు. సో టోటల్ గా మనకి 900 కి బ్లౌజ్ అయితే వచ్చింది స్టిచ్చింగ్ కాకుండా. ఈ పీకాక్ డిజైన్ చూడడానికి బాగుంది కానీ వర్క్ డీటెయిలింగ్ ఫినిషింగ్ అస్సలు బాగాలేదు. అందులోనూ ఇది ఏంటి అంటే కాటన్ థ్రెడ్ అయితే యూజ్ చేశారు, షైనింగ్ గా అస్సలు లేదు. ఈ వర్క్ అంతా కూడా ఒకదాని నుంచి ఇంకొక దానికి షిఫ్ట్ అయిపోయింది అనమాట. అంటే డీటెయిలింగ్ ఫినిషింగ్ అస్సలు బాగోలేదు, థ్రెడ్స్ కూడా కొంచెం ఊడిపోయేటట్టుగా అయితే ఉన్నాయి, ఫినిషింగ్ అస్సలు బాగా నచ్చలేదు. ఇంకా మీకు కనపడే ఈ మెరూన్ స్టోన్స్, పంచరంగుల స్టోన్స్ ఇవన్నీ కూడా సెపరేట్ గా నేను స్టిక్ చేసుకున్నాను కొంచెం ఎక్స్ట్రా లుక్ కోసం. మీకు వీడియోలో క్లియర్ గా తెలుస్తుందో లేదో తెలియదు కానీ వర్క్ అంతా కొంచెం గజిబిజిగా అయితే ఉంది. ఇది ఫ్యాబ్రిక్ కి 200, ఇలా వర్క్ చేసినందుకు 700, అండ్ స్టిచ్చింగ్ కి ఎలా చూసినా ఒక 300 వేసుకున్నా గానీ 1200 కి ఈ బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది. అదే మీషోలో 300 కి వర్క్ చేసిన ఫ్యాబ్రిక్ వస్తుంది, ఇంకో 300 కి బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అవుతుంది. 600 కి అయితే మనకి రెడీ అయిపోతుంది. అంటే హాఫ్ ప్రైస్ అయితే డిఫరెన్స్ అయితే ఉంది. మీషోలో తీసుకున్న బ్లౌజ్ ఈ బ్లౌజ్ పక్క పక్కన కూడా పెట్టి చూపిస్తాను, డిఫరెన్స్ ఏంటి అనేది కూడా క్లియర్ గా అయితే తెలుస్తుంది. నెక్స్ట్ ఈ బ్లౌజ్ చూసుకుంటే ఇది అయితే కొంచెం పర్లేదు, దాంతో చూసుకుంటే ఇదైతే బెటర్ గానే ఉంది. కానీ ఇది సింపుల్ వర్క్ అయినా గానీ వర్క్ చేసినందుకు 700 తీసుకున్నారు, ఫ్యాబ్రిక్ అయితే 200, టోటల్ 900 అయితే వచ్చింది. ఇది అయితే మీషోలో తీసుకున్న ఒక పట్టు శారీ కోసం అయితే చేయించుకున్నాను, పిక్ ఉంటే సైడ్ ని షేర్ చేస్తాను. షార్ట్ హ్యాండ్ పెట్టించుకున్నాను బట్ నచ్చలేదు. సో శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఈ విధంగా బుట్టే హ్యాండ్ లాగా అయితే క్రియేట్ చేశాను, లుక్ అయితే చాలా బాగుంది. నేనైతే 700 ఎక్కువ ప్రైసే కదా, ఇంకా సింపుల్ వర్క్ చూపించండి, ఇంకా 500 అంటే స్టార్టింగ్ ప్రైస్ 600 అయితే చెప్పారు. అది కూడా 3-4 ఇయర్స్ బ్యాక్ అనమాట. ఇప్పుడైతే ఇంకా ఎక్కువ ప్రైస్ ఉంటుంది. ఇది అయితే మీషోలో తీసుకున్న బ్లౌజ్ అనమాట. ఫ్యాబ్రిక్ అయితే మాత్రం రెండు సేమ్ టు
సేమ్ ఒకేలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. బయట మనం 200 పెట్టి తీపించుకునేది ఒకలాగే ఉంది. ఈ వైన్ కలర్ బ్లౌజ్ ఏంటి అంటే చూడండి, జస్ట్ 300 కి మనకి ఫ్యాబ్రిక్ విత్ వర్క్ అయితే వచ్చేస్తుంది. అసలు ఎంత గ్రాండ్ గా అయితే ఉందో కదా. ఇంకా చెప్పాలంటే మీషోలో తీసుకున్న ఈ బ్లౌజ్ డీటెయిలింగ్ ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ కూడా ఇదే బాగా షైనింగ్ అవుతుంది. వర్క్ అంతా కూడా షైనింగ్ సిల్క్ జరీ అయితే యూజ్ చేశారు మీషోలో కొన్నదానికి. అండ్ చూడండి డిజైన్ ఎంత దగ్గరికంటా ఉన్నా గానీ మనకి ఒకదాని నుంచి ఇంకొక దానికి క్రాస్ అయితే అవ్వలేదు. ఫినిషింగ్ డీటెయిలింగ్ అంతా కూడా చాలా బాగుంది. శారీస్ కి వర్క్ బ్లౌజెస్ కి కూడా మీషోనే ది బెస్ట్ అండి. ఎందుకంటే మనకి తక్కువ బడ్జెట్ లో హై క్వాలిటీలో అయితే వస్తున్నాయి. అసలు చాలా బాగుంది కదా. మీకు వీడియోలోనే క్లియర్ గా దీని షైనింగ్ క్వాలిటీ అంతా కూడా తెలిసిపోయి ఉండాలి. అలా అని బయట వర్క్ చేయించుకోవద్దు అని అయితే నేను అసలు చెప్పను. ఎవరిష్టం వాళ్ళదనమాట. అంటే నాలా తక్కువ ప్రైస్ కి రావాలి, బెస్ట్ క్వాలిటీలో ఉండాలి అనుకునే వాళ్ళైతే మీషోని చూస్ చేసుకోండి. ఇన్ కేస్ మీషోలో మీ శారీకి తగ్గట్టు బ్లౌజ్ మ్యాచింగ్ అవ్వకపోతే అప్పుడు ఎలా బయట చేయించుకోవాలి కదా. సో ఫస్ట్ అయితే మీషోని ప్రిఫర్ చేయండి అని అయితే చెప్తున్నాను నేను. ఈ వీడియోలో మీకున్న అన్ని డౌట్స్ కి క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే, నేను ఏదైనా మర్చిపోయి ఉంటే కింద కామెంట్ చేయండి. వెళ్లే ముందు ఈ వీడియో మీకు యూజ్ అయింది, హెల్ప్ అయింది అనిపిస్తే ఒక లైక్ ఇచ్చేయండి, షేర్ చేయండి. నా క్లియర్లీ ఎక్స్ప్లెనేషన్, జెన్యూన్ రివ్యూస్ మీకు నచ్చినట్లయితే కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ లో పెట్టుకోండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. హ్యాపీ షాపింగ్.